హే గాయ్స్, నేను మీ భద్రాన్ని మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి గత ఒక 1 వీక్ నుంచి డబ్బులు అయితే క్రెడిట్ అవుతుంది. ఆల్రెడీ చాలా మందికి అయితే క్రెడిట్ అయింది, ఇంకొంతమందికి డబ్బులు రాలేదని అయితే మెసేజ్ చేస్తున్నారు. ఈరోజు ఈ యొక్క వీడియోలో నేను మీకు వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి అసలు ఇంతవరకు మనకి ఎన్ని కోట్లు రిలీజ్ అయ్యాయి, ఇంకా ఎన్ని కోట్లు మనకి డబ్బులు రావాలి, ఇకపోతే రీసెంట్గా ఎవరికైనా డబ్బులు క్రెడిట్ అయిందా, క్రెడిట్ అయితే వాళ్ళ స్క్రీన్ షాట్స్ కానీ పేమెంట్ స్టేటస్ కానీ, అలాగే ఇకపోతే మన పేమెంట్ స్టేటస్ అనేది అక్కడ చెక్ చేస్తూ ఉంటే కొంతమందికి నో డీటెయిల్స్ అయితే వస్తున్నాయి, ఇంకొంతమందికి జస్ట్ అప్రూవ్ అని అయితే ఉంది. ఇప్పుడు అప్రూవ్ అని ఉన్న వాళ్ళకి డబ్బులు అనేది వస్తుందా రాదా, ఇకపోతే డీటెయిల్స్ అనేది కొంతమందికి మాత్రమే పలానా బ్యాంకులో క్రెడిట్ అయిందని చూపిస్తుంది, రిమైన్ వాళ్ళకి చూపించట్లేదు. ఇప్పుడు అసలు ఏంటి దీని గురించి ఒక 2 మినిట్స్లో మనం వైఎస్ఆర్ చేయూత ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం. గాయస్, ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఏ ఒక్క అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్ అనే వాట్సాప్ గ్రూప్ అయితే ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు కొన్ని పేమెంట్ ప్రూఫ్స్ అయితే చూపిస్తాను. ఆ పేమెంట్ ప్రూఫ్స్ అయితే చూడండి, చూసిన తర్వాత మనం ఈ పాయింట్స్ అన్ని డిస్కషన్ అయితే చేద్దాం. సో ఈరోజు వచ్చేసి మనకి 30వ తేదీ అండి. 29వ తేదీ అంటే నిన్న ఈవినింగ్ చాలా మందికి వైఎస్ఆర్ చేయూత డబ్బులు అయితే క్రెడిట్ అయ్యాయి. నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు, ఇక యూట్యూబ్లో కామెంట్స్లో కూడా మెసేజ్ చేశారు, ఇంకొంతమంది స్క్రీన్ షాట్స్ వాట్సాప్లో పంపించారు, వాళ్ళకి చూపిస్తారు చూడండి. సో వీళ్ళకి వచ్చేసి నిన్న 29వ తేదీ 5వ నెల 2024 అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. ఒకసారి స్క్రీన్ షాట్ చూపిస్తారు చూడండి. అలాగే ఇంకొకరు వచ్చేసి వీళ్ళకి కూడా 18,750 29వ తేదీ నిన్ననే అమౌంట్ అయితే క్రెడిట్ అయింది. సో వీళ్ళు కూడా నాకు మెసేజ్ వచ్చిన స్క్రీన్ షాట్ అయితే పెట్టారు చూడండి. సో ఇకపోతే ఇది యొక్క వాళ్ళ పేమెంట్ స్టేటస్ అండి. ఈ పేమెంట్ స్టేటస్లో మనకి ఏ బ్యాంక్లో క్రెడిట్ అయింది, ఇకపోతే ఏంటి, ఏ రోజు, అనేది ఇక్కడ ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా అయితే చూపిస్తుంది. ఇది ఎలా చెక్ చేయాలో కూడా నేను మీకు లైవ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇకపోతే చూడండి, వీళ్ళది అన్న మాది నంద్యాల డిస్టిక్, అమౌంట్ క్రెడిట్ అయిందన్న, మీకు వీడియో ఏమైనా హెల్ప్ అవుతుందేమో అని పెట్టాను. సో అన్న మాకు అమౌంట్ అయితే క్రెడిట్ అయింది అని స్క్రీన్ షాట్ అయితే పెట్టారు, ఎందుకు మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయండి అని వాట్సాప్లో. సో ఇంకపోతే ఎస్టర్డే 18,750 అమౌంట్ అయితే పడ్డాయి, వైఎస్ఆర్ చేయూత క్రెడిట్ అయింది బ్రో, అనంతపురం డిస్టిక్. సో వీళ్ళు యూట్యూబ్లో కామెంట్ అయితే చేశారు. ఇకపోతే అన్న మాకు అమౌంట్ క్రెడిట్ అయిందన్న 24 6:40 టైం కూడా మెన్షన్ చేశారు, 28వ తేదీ కూడా డబ్బులు క్రెడిట్ అయిందని. సో ఇకపోతే హాయ్ బ్రో, మాది తిరుపతి 29 అమౌంట్ క్రెడిట్ అయింది బ్రో, థ్యాంక్స్. సో చూడండి, మీకు అన్ని స్క్రీన్ షాట్స్ ఇక్కడ చూపిస్తాను. బ్రో మాది ఎన్టీఆర్ జిల్లా 6:30కి అమౌంట్ క్రెడిట్ అయింది. హాయ్ బ్రో, టుడే 7:16 అమౌంట్ క్రెడిట్ అయింది, సో హ్యాపీ. సో చూడండి, చేయూత అమౌంట్ అని ఇక్కడ తిరుపతి డిస్టిక్ సంబంధించి అండ్ బీసీ వీళ్ళకి కూడా డబ్బులు క్రెడిట్ అయిందని మనకి స్క్రీన్ షాట్స్ అయితే పెట్టారు, వాట్సాప్లో. ఇక్కడికి క్లియర్, ఎందుకంటే చాలామంది అసలు డబ్బులు పడలేదు అన్న వాళ్ళకి పేమెంట్ ప్రూఫ్స్ అయితే చూపించాను. ఇకపోతే ఇంతవరకు మనకి ఎన్ని కోట్లు డబ్బులు అయితే వచ్చింది, ఇంకా ఎన్ని కోట్లు మనకి డబ్బులు రావాలనేది కూడా నేను ఇక్కడ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్, ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి, ప్రతి అప్డేట్ నేను మీకైతే క్లియర్గా లైవ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా మనకి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి 5,060 కోట్లు అవసరం అండి. 5,060 కోట్లలో ఫస్ట్ విడత మనకి ఎంత వదిలారంటే 1,500 చిల్లర వదిలారు, మళ్ళీ 1,000 కోట్లు అయితే వదిలారు. ఇప్పటి వరకు మనకి దాదాపుగా విడుదల చేసిన మొత్తం అయితే 2,113 కోట్ల అమౌంట్ అయితే వైఎస్ఆర్ చేయూత కింద విడుదల చేశారు. అది ఎప్పటికీ నిన్న ఈవినింగ్ వరకు. ఇంకా ఈ రోజు నుంచి మళ్ళీ మనకి ఇంకా రిలీజ్ చేయాల్సినది ఎంత ఉందంటే 2,947 కోట్ల అమౌంట్ అయితే ఉంది. అంటే దాదాపు ఇప్పుడు మనకి 10 రూపాయలు ఈ వైఎస్ఆర్ చేయూతకు ఖర్చు అవుతుంది అనుకుంటే 5 రూపాయలు పూర్తిగా క్రెడిట్ అయింది, ఇంకా రిమైనింగ్ 5 రూపాయలు అనేది రావాల్సి ఉంది. ఈ డబ్బులు అనేది రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే వస్తుంది, ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ విషయం చాలామందికి తెలియక అన్న మాకు ఇంకా రాలేదని అయితే అడుగుతున్నారు. సో ప్రతి ఒక్కరికి చేయూత డబ్బులు అయితే వస్తుంది, ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మేము పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేయాలి, ఇకపోతే మనకి అక్కడ స్టేటస్ అనేది చెక్ చేస్తూ ఉంటే డీటెయిల్స్ ఏం రావట్లేదు, ఇకపోతే అప్రూవ్ అని ఉంది. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు 2023-24 పెట్టి పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేస్తే ఇక్కడ మీ అప్లికేషన్ పలానా తేదీ అప్రూవ్ అయిందని జస్ట్ అప్రూవ్ అని వస్తుంది, ఎటువంటి డీటెయిల్స్ అయితే రావు. అదే ఇన్ కేస్ మీరు 2024-25 ఈ సంవత్సరంది పెట్టి చూసుకున్నట్టయితే మీకు డబ్బులు అనేది క్రెడిట్ అయితే పలానా తేదీ క్రెడిట్ అయ్యాయి పలానా బ్యాంక్ అని క్లియర్గా కింద మెన్షన్ చేస్తారు. అదే కనుక మీకు డబ్బులు అనేది క్రెడిట్ కాకపోతే అక్కడ ఎటువంటి డీటెయిల్స్ అయితే రావు. ఈ ఒక్క విషయం తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. గుర్తుపెట్టుకోండి, 2024-25 పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేస్తే కింద డీటెయిల్స్ అనేది డబ్బులు క్రెడిట్ అయితేనే మీకు పేమెంట్ స్టేటస్ అనేది అయితే చూపిస్తుంది. ఇన్ కేస్ అక్కడ డబ్బులు క్రెడిట్ కాకపోతే డీటెయిల్స్ అన్నీ ఎంటీగా ఉంటాయి, ఏం డీటెయిల్స్ అయితే చూపించవు. అదే మీరు 2023-24 పెట్టుకున్నట్లయితే
డబ్బులు క్రెడిట్ అనేది చూపిదు, కానీ మీ అప్లికేషన్ అనేది అప్రూవ్లో ఉందని అయితే చూపిస్తుంది. సో ఇక్కడికి క్లియర్, డబ్బులు పడితేనే మనకి స్టేటస్ అనేది అప్రూవ్ అవుతుంది. ఐ మీన్ అక్కడ మీకు స్టేటస్ కూడా ఏ బ్యాంకులో క్రెడిట్ అయింది, ఏ రోజు క్రెడిట్ అయింది, డేట్ మంత్తో సహా వస్తుంది. సో ఇక్కడికి క్లియర్. ఇకపోతే వైఎస్ఆర్ చేతికి సంబంధించి మీ నేమ్ అనేది ఈకేవైసీ అయిపోయింది, ఫైనల్ లిస్ట్ సచివాలయంలో ఉంటే, ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉంటే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ 3 పాయింట్స్లో మీరు ఎలిజిబుల్ ఉంటే మీకు వైఎస్ఆర్ చేతి అయితే వస్తుంది. ఇది 100% గ్యారెంటీ నేను మీకైతే ఇస్తాను. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మాది ఈకేవైసీ అయిపోయిందా లేదా, ఈకేవైసీ అనేది సచివాలయంలో వెల్ఫేర్ లాగిన్లో అయితే చేస్తారు. ఫైనల్ లిస్ట్ అనేది సచివాలయంలో అవుతుంది. అక్కడ కొంతమంది ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ నేమ్స్ అయితే వచ్చింటాయి. అక్కడ ఎలిజిబుల్ ఉంటే వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇకపోతే డీబీటీ పేమెంట్ కాబట్టి ఆధార్కి బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ అయి ఉండాలి. లింక్ అయి ఉంటే 100% డబ్బులు అయితే వస్తుంది. ఇది గాయ్స్ ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి కామెంట్లో లైక్ సింబల్ కానీ హార్ట్ సింబల్ కానీ ఇవ్వండి. జై హింద్.